శ్రీశైల క్షేత్ర మహిమ మల్లికార్జున భ్రమరాంబల కథ. దాదాపు కాలగమనంలో వేల ఏళ్లకు పూర్వం ఆదికాలంలో దక్షిణ భారతదేశం అంతటా పర్వతాలు, అరణ్యాలు, నదులు ప్రకృతితో పరిపూర్ణంగా ఉండే సమయం. ఆ సమయంలో కృష్ణానదీ తీరంలో ఉన్న శ్రీశైలం అనే స్థలం ఎంతో పవిత్రమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఇది మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబ దేవి ఆలయాలుగా నిలిచింది. శివపార్వతుల అవతార రహస్యం. పార్వతీదేవి శివునితో కలిసి ఉన్నప్పుడే మహారాజైన హిమవంతుడి కోరిక మేరకు శివుడు భూమిపై అవతరించవలసిన పరిస్థితి ఏర్పడింది. శివుడు భక్తులను రక్షించేందుకు మల్లికార్జున స్వామిగా అవతరించి శ్రీశైలంలోని దట్టమైన అరణ్యంలో నివాసం ఏర్పరచుకున్నారు. పార్వతీదేవి భ్రమరాల రూపంలో స్వామిని వెతికేందుకు శ్రీశైలాన్ని చేరుకుంది. ఆమె అక్కడ భ్రమరాంబగా కొలవబడుతున్నది. కార్తికేయ గణేశుల కథతో సంబంధం. ఇక మల్లికార్జునేశ్వర స్వామి శివుడు తన కుమారులైన గణేశుడు మరియు కార్తికేయుల మధ్య జరిగిన ఒక సంఘటన కారణంగా శ్రీశైలం వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. శివుడు ఎవరు మొదటగా ప్రపంచాన్ని చుట్టివస్తే వారికి అనుగ్రహం చేస్తానని చెప్పాడు. కార్తికేయుడు తన మయూర వాహనంపై ప్రపంచాన్ని చుట్టడానికి బయలుదేరాడు. కాని గణేశుడు మాత్రం తల్లిదండ్రులే తన ప్రపంచమని వారిని చుట్టివచ్చినాడు. గణేశుడు విజేతగా నిలిచాడు. కార్తికేయుడు కోపంతో పర్వత ప్రాంతాల్లోకి వెళ్లిపోగా శివుడు పరితపించి అతడిని శాంతపరచడానికి శ్రీశైలానికి వచ్చినట్లు చెబుతారు. భ్రమరాంబ అమ్మవారి తపస్సు. భ్రమరాంబదేవి శ్రీశైలంలో ఒక గుహలో భ్రమరాల, తేనెటీగల రూపంలో తపస్సు చేసి మల్లికార్జునుని మోహించడానికి ప్రయత్నించింది. ఆమె తపస్సుతో మల్లికార్జునుడు మంత్రముగ్ధుడయి ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. అప్పటినుంచి వారిద్దరూ అక్కడే కలిసి ఉన్నారు. మానవాళి తరపున దేవతల ప్రేమకథగా ఈ కథను పూజిస్తారు. శ్రీశైల క్షేత్ర ప్రాశస్త్యం. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మరియు 18 శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మల్లికార్జునుని దర్శించడం ద్వారా అన్ని పాపాలు నశించి మోక్షం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. భ్రమరాంబ అమ్మవారి శక్తి, ప్రేమ, త్యాగం, తపస్సు భక్తులకు అనేక ఆశీర్వాదాలను ప్రసాదిస్తుంది. శ్రీశైల వనాల మధ్యలో ఉన్న తపోవనం. పూర్వకాలంలో శ్రీశైలం ఒక మానవాళి తపోవనంగా ఉండేది. అనేక ఋషులు, మహర్షులు అక్కడ తపస్సులు చేస్తూ మోక్షం పొందేవారు. అగస్త్య మహర్షి, ఋషశృంగుడు, వశిష్ఠుడు మొదలైనవారు అక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతానికి గణనీయమైన ఆధ్యాత్మిక శక్తి సంపన్నత ఏర్పడింది. కాళహస్తి నుండి శ్రీశైల యాత్ర. శ్రీశైలానికి నడకన వెళ్లే పద్ధతి పాదయాత్ర పేరుతో ప్రసిద్ధి. ఎంతోమంది భక్తులు కాళహస్తి, విజయవాడ, కర్నూలు మొదలైన ప్రదేశాల నుండి నడకన శ్రీశైలానికి వెళ్లి స్వామివారిని దర్శిస్తారు. ఇలా చేయడం వల్ల వారికి అనేక జన్మల పాపాలు తుడిపోసుకుపోతాయని నమ్మకం ఉంది. కందుకూరి వీరేశలింగం, శంకరాచార్యుల యాత్ర. శ్రీశైలాన్ని మహోన్నత స్థితికి తీసుకెళ్లిన వారిలో ఆదిశంకరాచార్యులు ముఖ్యులు. ఆయన భ్రమరాంబ దేవిని శక్తిపీఠంగా స్థాపించి అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటిగా గుర్తించారు. కందుకూరి వీరేశలింగం పంతులు వంటి మహనీయులు కూడా శ్రీశైలాన్ని దర్శించి తమ జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. శ్రీశైల శిల్పకళ, ఆలయ నిర్మాణం. శ్రీశైల దేవస్థానం కేవలం ఆధ్యాత్మికతకే కాదు, శిల్పకళకు ప్రసిద్ధి. దేవాలయం చుట్టూ ఉన్న గోపురాలు, శిఖరాలు, మంటపాలు అన్నీ కూడా విరివిగా 16వ శతాబ్దపు కళను ప్రతిబింబిస్తాయి. ఈ ఆలయ నిర్మాణానికి కాకతీయులు, విజయనగర రాజులు, మొఘల్ వంశస్థులు పలు విధాలుగా సహకరించారు. శ్రీశైలంలోని పవిత్ర తీర్థాలు. 1. పాతాళగంగ. కృష్ణానది శ్రీశైలం వద్దే ప్రవహిస్తూ ఒక పవిత్ర తీర్థంగా నిలిచింది. 2. శిఖరద్వారం. ఈ ద్వారము ద్వారా ప్రవేశించడం ముక్తిప్రదాయకంగా భావిస్తారు. 3. సిద్ధార్థ గుహలు. అనేక సిద్ధులు తపస్సు చేసిన పవిత్ర గుహలు. 4. సకల వ్రత తీర్థాలు. ఒక్కసారి మునిగితే జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. శివరాత్రి మహోత్సవం. శ్రీశైలంలో మహాశివరాత్రి పండుగ ఎంతో వైభవంగా జరుగుతుంది. లక్షలాది భక్తులు ఈ పండుగ సమయంలో వస్తారు. దేవాలయం వెలుతురులతో మెరిసిపోతుంది. మంత్రోచ్చారణలు, ఘంటానాదాలు భక్తుల మనసును పరవశింపజేస్తాయి. ముగింపు.
శ్రీశైలం కేవలం ఒక ప్రదేశం కాదు, అది ఓ ఆధ్యాత్మిక పయనం. మల్లికార్జునుని అనుగ్రహం, భ్రమరాంబ అమ్మవారి దీవెనలు ఒక భక్తుని జీవితం మార్చగలవు. ఇక్కడి పవిత్రత, చరిత్ర, భక్తి సాంప్రదాయం అన్నీ కలిసివచ్చి ఈ క్షేత్రాన్ని భారతదేశంలోని అత్యున్నత తీర్థస్థలంగా నిలబెట్టాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.